గోల్కొండ స్కూల్ విద్యార్థులు ఒక సెట్ ఉన్నది. వాళ్ళు బాగా చదువుకున్న, అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియము, తల్లిదండ్రులు కొంచెం హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. అరే ఇది ఉన్నది కదా, మీ సార్కి మీరు ఎందుకు నామినేట్ చేయకూడదు అని చెప్పారు వాళ్ళ పెద్దవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే వీళ్ళు ఏం చేశారు, సార్ ఇదేదో ఉందంట కదా మీరు చూసారా అన్నాడు. నాకైతే తెలియదురా ఏదిరా అంటే తీసుకొచ్చారు వాళ్ళు. అది చూసి దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద స్మైల్. లక్షలాది మంది పిల్లల ముఖములో సంతోషాన్ని చిరునవ్వులు చెందించే తీసుకురాగలిగినటువంటి వాళ్ళకి ఆ అవార్డు ఇస్తారు. అంటే అందులో ఎవరున్నారండి, పాల్ గారు, దలైలామా గారు, మన దేశానికి మాత్రం చెందిన వాళ్ళు మాత్రం మన మదర్ తెరిసా గారు, ఆయన పేరేమి మన శంకర్ పిళ్ళై గారు. ఆయన లక్షల మంది పిల్లలకి చిల్డ్రన్స్ కాంపిటీషన్ అది పెట్టి అవార్డులు ఇచ్చేసి చేస్తాం. 3వ వాడుగా నాకు ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ వన్ లివింగ్ మ్యాన్, మిగిలిన ఇద్దరు పైకి వెళ్ళారు. తెరిసా గారు, శంకర్ పిళ్ళై గారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మరి ఓన్లీ వన్ మ్యాన్. ఈ మనుషులమైన భారత ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా, ఎప్పుడో గుర్తించదు, పర్లేదు, ఇబ్బంది లేదు. అంటే వీటన్నిటికంటే కూడా ఆ అవార్డు చాలా గొప్పదండి. మదర్ తెరిసా పక్కన కూర్చోబెట్టారు, శంకర్ పిళ్ళై గారి పక్కన కూర్చోబెట్టారు అంటే, ఒక మామూలు బడిపంతుల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంటే ఎంత అదృష్టం ఉండాలండి కదా. అంతకంటే ఏం కావాలండి లైఫ్లో.